హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. ఈరోజు మనము మలబార్ పాల్ కేక్ చేసుకుందామండి. స్వీట్ రెసిపీ చాలా బాగుంటుంది. చాలా మంచి స్వీట్, మిల్క్ కేక్ అని కూడా అంటారు. సో వీట్ ఫ్లోర్తో చేసుకుందాము. ఇక్కడ నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని పెట్టుకున్నాను. సో ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ ఈ విధంగా తీసుకుని ఇందులోకి 1/4 కప్ కర్డ్ తీసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా. తర్వాత ఇందులో మనము 1 కప్ వీట్ ఫ్లోర్ వేసుకున్నాము. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, 1/4 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 స్పూన్ కార్డమమ్ పౌడర్ వేసుకోవాలి. ఇదంతా కూడా మనము మిక్స్ చేసుకుందాము. బాగా మిక్స్ చేసుకుని మనము పిండి ముద్దలాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మనము పెట్టుకోవాలి. వాటర్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సో మనకి పిండి విధంగా వస్తుంది. మనము ఒక క్లాత్ వేసుకుని ఒక 15 మినిట్స్ పెట్టుకుందాము. ఈ లోపల మనము పాకం చేసుకుందాము. ఇక్కడ మనము ఒక బౌల్ పెట్టుకోవాలి. షుగర్ సిరప్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని ఇక్కడ నేను 1/2 కప్ షుగర్ వేస్తున్నాను. వాటర్ యాడ్ చేసుకుందాము. పాకం మరి గట్టి పాకం అవసరం లేదండి. కొద్దిగా మనకి షుగర్ కరిగినంతసేపు పెట్టుకుంటే సరిపోతుంది. కొద్దిగా చేతికి పట్టుకున్నప్పుడు స్టిక్కీగా మనకి అంటుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా, ఇలా బబుల్స్ వచ్చిన వెంటనే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇందులో నేను కొద్దిగా కార్డమమ్ పౌడర్ వేస్తున్నాను, యాలకుల పొడి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. పాకం మనకి రెడీ అయిపోయింది. పట్టుకున్నప్పుడు మనకి స్టిక్కీగా ఉంది. ఇప్పుడు మనము స్వీట్ రెడీ చేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనము పిండి ముద్దని ఈ విధంగా తీసుకుని ఒత్తుకున్నాము. షేప్స్గా చేసుకున్నాము. కొద్దిగా పిండి వేసుకొని లావుగా ఒత్తుకోవాలి.
నేను 3 పీసెస్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా మనకి వస్తాయి. అంతే అండి. ఇప్పుడు మనం ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకుందాము. ఓకే అండి, ఇక్కడ మనకి డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ ఆల్రెడీ కాగిపోయింది. కొద్దిగా మనం వేసుకుందాము. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా మనకి డీప్ ఫ్రై చేసుకుని తీసేసుకున్నాము. ఈ కలర్లో వస్తే సరిపోతుంది. తీసేసుకున్నాము అన్నీ. మిగతా కూడా చేసేసుకున్నాము. ఓకే అండి, మనకి ఇవన్నీ కూడా రెడీ అయిపోయి మనము పాకంలో వేసేసుకుందాము. షుగర్ సిరప్లో కొద్దిగా షుగర్ సిరప్ మనకి గోరువెచ్చగా ఉండాలి. ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాము. యాడ్ చేసుకొని మళ్ళీ కూడా విధంగా కలుపుకొని 15-20 మినిట్స్ తర్వాత సిరప్లో నుంచి తీసేసుకున్నాము. ఓకే అండి, మలబార్ పాల్ కేక్ రెడీ. చూసారు కదా, ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా యమ్మీగా ఉంటాయి. మనకి వీట్ ఫ్లోర్ మిల్క్ కేక్ అని కూడా అంటారు. సూపర్ టేస్ట్ ఉందండి. చాలా సాఫ్ట్గా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా మనకి జ్యూసీగా ఉంటాయి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సునీ హోమ్ రెసిపీస్ ఫర్ మోర్ అప్డేటెడ్ వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు click the like button, share the videos, leave a comment below. Thanks for watching.